హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప ఉల్లికాడల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్నం, చపాతీ, పుల్కా వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బంగాళదుంప ఉల్లికాడల కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఉల్లికాడల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంపను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే ఉల్లికాడ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 లేదా 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకొని బంగాళదుంప ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ బంగాళదుంప మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని అన్నం, చపాతీ వేటిలోకైనా సరే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.